ప్రియులారా కొన్నిసార్లు మనం మరి దేవుణ్ణి ఏదన్నా అడిగినప్పుడు అది మనకి త్వరగా మనం అడిగిన దానిలో త్వరగా మనకు దొరకనప్పుడు కొన్నిసార్లు మనం చాలా మరి అప్సెట్ అయిపోతాము. जब प्रभु से हम कुछ मांगते हैं, अगर हमें जल्दी नहीं मिलता तो हम बहुत ज्यादा दुखित हो जाते हैं। तो దేవుడు నా ప్రార్థన వినలేదు కావాల, प्रभु ने शायद मेरी प्रार्थना नहीं सुनी होगी, నన్ను మర్చిపోయాడు, मुझे वो भूल गया, నా ప్రార్థన మరి ఆయనకి నచ్చలేదేమో, मेरी प्रार्थना उसे पसंद नहीं आई होगी అనే విధానంలో చాలా మంది కొంతమంది దేవుని సన్నిధి నుంచి తొలగిపోతారు. इस तरह बहुत से लोग प्रभु के सम्मुख से भटक जाते हैं। కొంతమంది ఆధ్యాత్మిక క్రమం నుండి కూడా తప్పిపోతారు. कुछ लोग आत्मिक नियम से भी भटक जाते हैं। ఆ తర్వాత మనిషిలో ఆత్మీయ ఆకలి తగ్గిపోద్ది. उसके बाद इंसान के अंदर आत्मिक भूख जो है खत्म हो जाती है। ఎట్లా శరీరమైన ఆహారం తగ్గిపోయినప్పుడు, ఆకలి తగ్గిపోయినప్పుడు మనిషి బాగా సన్నగా అయిపోతాడు. మనిషిలో సరైనటువంటి రక్తం ఉండదు, సరైనటువంటి జీవం ఉండదు, ఏ పని చేయాలన్నా చేయబుద్ధి కాదు. जिस तरह शारीरिक भूख इंसान की कम और खत्म हो जाती है तो वो कमजोर हो जाता है, उसके अंदर खून भी नहीं बढ़ता, अच्छी ताकत भी नहीं होती, वो कुछ काम कर नहीं पाता, తన పనులు కూడా తను చేసుకోలేడు. अपने खुद के काम भी नहीं कर पाता। ఇదే విధంగా उसी तरह ఆత్మీయతలో కూడా మనం కొన్నిసార్లు సన్నగిల్లిపోతాం. आत्मिक जीवन में भी कई बार हम ऐसे ही कमजोर हो जाते దేవుని हैं। వాక్యం వైపు ధ్యానం ఉండదు, प्रभु के वचन की ओर ध्यान नहीं करते, బైబిల్ చదవాలన్నా ధ్యానం ఉండదు, बाइबल पढ़ने के लिए भी ध्यान नहीं रखते, సహవాసంలోకి వచ్చి వాక్యం వినాలన్నా గానీ ఆ దేవుడు నాకేమిచ్చాడులే అనే ఒక ఆలోచన, ఎప్పుడు ఒక న్యూనతా భావం ఉంటుంది. संगति में आकर वचन सुनते समय भी हाँ प्रभु ने मुझे क्या दिया, कुछ भी नहीं दिया करके सोचते रहते हैं। కాబట్టి ప్రియులారా, క్రైస్తవుడు అంటే రక్షణ పొందినటువంటి వ్యక్తికి కొన్ని ఆత్మీయ ఫలాలు కూడా ఉండాలి. उद्धार पाए हुए व्यक्ति के अंदर आत्मिक फल भी होने चाहिए, ఆత్మీయ ఫలాలు ఉండాలి. आत्मिक फल होने అందులో चाहिए। దీర్ఘశాంతం అనేది చాలా ముఖ్యం. उसके अंदर धीरज मन बहुत प्रमुख है। దీర్ఘశాంతం, धीरज, ఓపిక, सहनशीलता, ఓర్పు, सहना, ఇవన్నీ కూడా మనకి ఈ ఆత్మ ఫలాల్లో కొన్ని భాగాలు. ये सब भी आत्मिक फल के कुछ भाग है। ప్రియులారా, प्रियो, దేవుణ్ణి మనం శోధించకూడదు, परमेश्वर की परीक्षा नहीं करनी चाहिए, శోధించకూడదు. परीक्षा नहीं करनी चाहिए। మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించాలి. आप इस बात पर ध्यान दीजिए। దేవుణ్ణి శోధించకుండా ఉండాలంటే రెండు విషయాలు రక్షణ పొందిన వారు, పాస్టర్లు గాని విశ్వాసులు గాని ఇది గమనించాలి. परीक्षा नहीं करना है, पास्टर हो या विश्वासी हो, इन दो बातों को याद रखना है। ఒకటి వస్తుగతము, రెండు ఆత్మగతము. एक वस्तुगत, एक आत्मगत। మీరు ఎప్పుడు విన్నారో వినలేదు మరి ఈ మాట? आपने सुना कि नहीं पता नहीं, విన్నారో వినలేదు? सुना है कि नहीं पता नहीं। కొంతమంది సంఘంలో వినుంటారు, कुछ लोगों ने कलीसिया में सुना होगा, మర్చిపోయి ఉంటారేమో. शायद भूल गए होंगे। మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. फिर एक बार मैं आपको याद दिलाता हूँ। వస్తుగతము, ఆత్మగతము. वस्तुगत और आत्मगत। వస్తుగతము అంటే वस्तुगत मतलब మన కళ్ళ ముందు ఉన్నది, हमारे आंखों के सामने जो మనం जो होता है, చూస్తున్నాం. जो हम देखते हैं। దీన్ని మనం గ్రహించడానికి మనకి దేవుడు శక్తినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. इसको समझने के लिए परमेश्वर ने बुद्धि ज्ञान दिया है। ఈ కనపడే దాని గురించి ప్రార్థన చేసేంత అవసరం లేదు. जो दिखता है उसके लिए प्रार्थना करने की जरूरत ही ఇది नहीं మన है, ముందు ఉంది, क्योंकि वो हमारे सामने है, కనపడుతుంది. वो हमें दिखाई दे रहा దీన్ని है। వస్తుగతము అంటాం. इसको वस्तुगत बोलते हैं। ఆత్మగతం అంటే आत्मगत मतलब బైబిల్లో ఉన్న అదృశ్య దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మరి మర్మం. बाइबल के अंदर वो दृश्य परमेश्वर जो वचन है उसके अंदर की गुप्त बातें, దాన్ని ఏమంటామంటే ఆత్మగతము అంటాం. इसको आत्मगत करके कहते हैं। ఆత్మగతము. आत्मगत। ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. उदाहरण के तौर पर मैं बताता हूँ। బాగా బయట వర్షం కొడుతుంది, बाहर बहुत ज्यादा बारिश हो रही है, బాగా వర్షం కొడుతుంది, बहुत ज्यादा बारिश हो रही है। నీవు ప్రార్థనకి వెళ్ళాలి, आपको भी प्रार्थना में जाना है, ప్రార్థనకి వెళ్ళాలి. प्रार्थना में जाना है। అప్పుడు వెంటనే ప్రభువా నేను ప్రార్థనకి వెళ్ళాలి, प्रभु मुझे प्रार्थना में जाना है, ఏంటి వర్షం ఇట్లా వస్తుంది, बारिश बहुत ज्यादा हो रही है, ఇదిగో నేను ప్రార్థన చేసుకొని వర్షంలో వెళ్తున్నాను, मैं प्रार्थना करके बारिश में जा रहा हूँ। వర్షంలో వెళ్తున్నాను ప్రభువా, प्रभु मैं बारिश में जा रहा हूँ, నేను తడిసినా నాకు తలనొప్పి రాకూడదు, मैं भीग जाऊं तो भी सर में दर्द नहीं నాకు आना జలుబు चाहिए, రాకూడదు, मुझे जुकाम नहीं आना నాకు चाहिए, దగ్గు రాకూడదు, मुझे खांसी नहीं आना ఇదిగో चाहिए, నేను వెళ్తున్నాను ప్రభువా मैं जा रहा हूँ प्रभु। అని చెప్పి కొంతమంది దేవుల్లో ప్రార్థన చేసి దేవుడికి చెప్పి ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతారు. कुछ लोग प्रार्थना करके प्रभु से बताकर बारिश में भीगते हुए चले जाते हैं। వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత జలుబు, దగ్గు, కొంచెం జ్వరం కూడా వచ్చింది. जब वो वापस आ जाते हैं
बाद में उनको खांसी जुकाम और थोड़ा बुखार भी आ जाता है ఎందుకంటే తడిసారు కదా. क्योंकि वो भीगे हैं। నేచురల్ గా మనుషులు మరి కొంతమందికి తడిస్తే వెంటనే ఏదో ఒక జ్వరం, దగ్గు, మరి ఏదో జలుబు వస్తది. साधारण तौर पर इंसान जब भीग जाते हैं तो खांसी जुकाम बुखार आ जाता है। వెంటనే మనం ఏమంటాం? तुरंत हम क्या कहते हैं? ఏంది ప్రభువా? क्या प्रभु? వెళ్ళింది నీ ప్రార్థనకే కదా. प्रभु आपकी प्रार्थना में गया था मैं। వెళ్ళింది నీ ప్రార్థనకే కదా आपकी ప్రభువా. प्रार्थना में गया था प्रभु। ఇది నీకు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళాను కదా मैं ప్రభువా. आपको बता के प्रार्थना करके गया था प्रभु। ప్రకృతిని నువ్వే కదా ప్రభు చేసింది. प्रकृति को तो आपने बनाया प्रभु। వర్షం నువ్వే కదా ప్రభు ఇచ్చింది. बारिश तो आप ही ने ही दी है। మరి నీకు ప్రార్థన చేసి వెళ్ళాను కదా ప్రభు. मैं आपसे प्रार्थना करके गया था। ఏంటి నాకు జ్వరం వచ్చింది ఏంటి? मुझे बुखार क्यों आ गया? ఏంటి నాకు జలుబు వచ్చింది ఏంటి? मुझे जुकाम क्यों आ गया? ఏంటి నాకు దగ్గు వచ్చింది ఏంటి? मुझे खांसी क्यों आ అని गया? మనం దేవుణ్ణి శోధించడం మొదలు इस పెడతాం. तरह परमेश्वर की परीक्षा करने लगते हैं। శోధించడం మొదలు परीक्षा పెడతాం. करने लगते हैं। అందుకని इसलिए వస్తుగతం, वस्तुगत, ముందు వస్తుగతాన్ని గమనించు. सबसे पहले वस्तुगत को నేను पहचानो। నేను కొంచెం ఉదాహరణ చెప్తున్నాను మీకు. मैं एक उदाहरण बता रहा हूँ आपको। వస్తుగతాన్ని ముందు గమనించు. पहले वस्तुगत को అది पहचानो। దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానంతో దాన్ని మనం జరిగించాలి. परमेश्वर के दिए हुए बुद्धि ज्ञान से हमें आगे का कार्य करना వర్షం चाहिए। వస్తుంది, बारिश हो रही है, ఆగు, थोड़ी देर रुक जाओ, ప్రార్థన చేయి. प्रार्थना करो। ప్రభువా ఈ వర్షం వెలిస్తే తొందరగా प्रभु जल्दी से बारिश रुक जाए तो నేను ప్రార్థనకి వెళ్తాను मैं ప్రభు. प्रार्थना में जाऊंगा। వర్షాన్ని ఆపు నాయన. वह बारिश को रोक दो ఇక్కడ प्रभु। వాక్యం పెట్టి ప్రార్థన చేయి. वचन रख के प्रार्थना करो। నిన్న కూడా చెప్పాను, मैंने कल बताया था, వాక్యం పెట్టి ప్రార్థన చేయి. वचन को लगा के ప్రభువా प्रार्थना करो। ఏలియా మాలాంటి మానవుడు వంటి వాడే ప్రభువా. प्रभु एलिया हमारी तरह इंसान ही था। ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు నాయన. प्रभु जब उसने प्रार्थना किया तो 3.5 साल बारिश नहीं हुई। మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది ప్రభువా. फिर जब उसने प्रार्थना किया तो बारिश हुआ प्रभु। అయ్యా ఈ వర్షాన్ని మీరే కలుగు చేశారు నాయన. प्रभु इस बारिश को आप ही नहीं ఈ बनाया है। మేఘాలు మీరే కలుగు बादल చేశారు. आपने बनाए हैं। మేఘాల మీద వచ్చే దేవా बादलों पे आने वाले प्रार्थना परमेश्वर, चाहिए। ऐसे प्रार्थना వాక్యం करो। పెట్టి ప్రార్థన చేయి. वचन रखकर प्रार्थना करो। ఒకసారి నేను, एक बार मैं, ఇది ఒక 15 సంవత్సరాల క్రితం మాట, 15 साल पहले की बात है, నేను మన యొక్క మరి జాబ్ నుంచి వస్తున్నాను. ड्यूटी से आ रहा था मैं। నేను చాలా దూరం వెళ్ళాలి ప్రార్థనకి. मुझे प्रार्थना में बहुत दूर जाना था। ఇంటికి వచ్చి బైబిల్ తీసుకొని సిస్టర్ని తీసుకుని వెళ్ళాలి నేను. घर आकर बाइबल को लेकर सिस्टर को लेके जाना था। నేను వర్షం మొదలైంది. बारिश शुरू हो गई। బస్సులో ఉండగా వర్షం మొదలైంది. बस में था तभी बारिश शुरू हो गई బస్ थी। స్టాప్ లో దిగాను. बस स्टॉप में उतरा, కుంభ వర్షం కురుస్తుంది. बहुत ज्यादा बारिश हो रही అక్కడ थी। నుంచి నేను మళ్ళా రెండో బస్సు పట్టుకోవాలి. फिर वहां से मुझे दूसरे बस पकड़नी లేదు, थी। నేను కాలినడక నడిచినా కానీ దగ్గర 15 నిమిషాలు అవుతుంది. अगर मैं पैदल चलूं तो 15 मिनट लगेंगे, టైం ఎక్కువైపోయింది. लेकिन समय ज्यादा हो गया था। వెంటనే నేను మోకరించి ఆ బస్ స్టాప్ లోనే అటు కూర్చొని మోకాళ్ళ మీద తల అట్లా చేయబెట్టి ప్రార్థిస్తూ మొదలు పెట్టాను. बस स्टैंड में बैठकर ऐसे ही घुटनों के पास अपने हाथ और सर को रखकर प्रार्थना करने लगा। అయ్యా ఈ వాక్యం నేను ఆమేన్ అనేటప్పుడు కల్లా ఈ వాక్యం ఈ వర్షం ఆగిపోవాలి. प्रभु जब मैं आमीन बोलूं तुरंत ये बारिश रुक जाना కుంభ चाहिए। వర్షం అన్నమాట. बहुत भयानक बारिश हो భయంకరమైన रही थी, గాలి వర్షం. बहुत ज्यादा हवा आ रही थी। చూస్తే बारिश ఇది 2 గంటల దాకా తగ్గేటట్టుగా లేదు. देखने से ऐसा लग रहा था कि 2-3 घंटे तक नहीं रुकेगा, తగ్గేటట్టు లేదు. नहीं रुकेगा। నేను అలానే ప్రార్థన చేస్తూ, मैं ऐसे ही प्रार्थना करते ప్రభువా करते, దీన్ని తగ్గించయ్యే వర్షాన్ని. प्रभु इस बारिश को మీరు कम నోటి करो। మాట సెలవిస్తే చాలు నా అద్భుతాలు జరుగుతాయి. प्रभु आप मुंह से कह दोगे तो अद्भुत कार्य होंगे। మేఘాలను తండ్రి చీల్పమంటే చీలిపోతాయి ప్రభువా. अगर बादल को कहोगे 2 भाग हो जाए तो हो जाएंगे। నేను ఆమేన్ అంటే కల్లా ఈ వర్షం తగ్గిపోవాలి నాయన. प्रभु जब मैं आमीन बोलूं तो ये बारिश रुक అట్లా जाना నేను चाहिए। 5 నిమిషాలు ప్రార్థన చేసి इस तरह मैंने 5 मिनट प्रार्थना की। ఆమేన్ అనేటప్పటికి जब आमीन बोला, వర్షం ఒక బూందు కూడా లేదు. बारिश एक बूंद भी नहीं थी, చుక్క కూడా పట్టలేదు. एक बूंद भी नहीं हो रही थी। వెంటనే నేను ఆ బస్ కోసం వెయిట్ చేసే కంటే నడిచి వెళ్ళటం బెటర్ అని చెప్పి నడిచి వచ్చేసి. फिर बस का इंतजार करने से अच्छा है कि मैं पैदल जाऊं करके पैदल चला गया। అర్థమైందా? समझ में आया? అందుకని దేవుణ్ణి శోధించు. परमेश्वर की परीक्षा मत करो। దేవుని చెయ్య మెలిదెప్పకూడదు మనం. परमेश्वर के हाथ में पकड़ के मरोड़ने की तरह मत करो। అందుకనే చూడండి మత్తయి సువార్త. देखो मत्ती सुसमाचार, అందరూ మత్తయి సువార్త తీయండి. सब मत्ती सुसमाचार निकालेंगे। 4వ అధ్యాయం. 4 अध्याय, 4వ అధ్యాయం అందరికీ తెలిసినటువంటి సందర్భమే ఇది. सबको पता है ये संदर्भ। ఇక్కడ సాతానుడు ఇక్కడ యేసు ప్రభువుని 3 విధాలుగా ఇక్కడ శోధించాడు. यहाँ पे शैतान ने यीशु मसीह की 3 तरीके से परीक्षा की। 3 విధాలుగా శోధించాడు. 3 तरीके से। ప్రియులారా, प्रियो, ఎవరికి ఎక్కువ వయసు? సాతానుకు ఎక్కువ వయసా, దేవుడికి ఎక్కువ వయసా? परमेश्वर की उम्र ज्यादा है, शैतान की उम्र ज्यादा है? సాతాను ముందున్నాడా, దేవుడు ముందున్నాడా? परमेश्वर पहले है या शैतान पहले है? చెప్పగలరా? बता सकते हैं आप ఎవరు ముందున్నారు? कौन पहले है? మనం లైవ్ లో ఉన్నాం కాబట్టి మీరు మాట్లాడలేరు. हम लाइव में हैं, आप बात नहीं कर सकते। తో ఎప్పటి నుంచి అయితే దేవుడు ఉన్నాడో అప్పటి నుంచి సాతానుడు ఉన్నాడు. जब से परमेश्वर है तब से शैतान भी है। ఉన్నాడు. है।
వాడు ప్రధాన దూత, वो एक प्रधान दूत है, ఒక కెరూబు. वो एक करूब है। ఎప్పుడైతే వాడు వాడి స్థానం నుంచి పడిపోయాడో, जब वो अपने स्थान से गिर गया, దేవుని సన్నిధిలో నుంచి పడిపోయాడో, परमेश्वर के सम्मुख से गिर गया, అప్పటి నుంచి వాడు క్రోధం పెట్టుకున్నాడు. బాగా तब से उसने क्रोध रख लिया, బాగా క్రోధం పెట్టుకున్నాడు बहुत क्रोध रख लिया దేవుని మీద, परमेश्वर के ऊपर దేవుని మీద, దేవుడు సృష్టించిన మనుషుల మీద. और परमेश्वर के सृष्टि किए हुए इंसानों के ऊपर। ఏదేను వనములో ఆదాము అవ్వలు పాపం చేసినాక స్త్రీ సంతానం ఈ భూమి మీదకి వస్తుంది అని ఎప్పుడైతే అది ప్రకటించబడిందో, అప్పటి నుంచి సాతానుడు మానవుని అంబడిస్తూనే ఉన్నాడు. जब पृथ्वी पर आदम हव्वा को परमेश्वर ने बनाया और परमेश्वर ने कहा कि स्त्री की संतान इस पृथ्वी में आएगी, तो तब से शैतान इंसानों के पीछे लगा हुआ है। ఆదికాండం 3:15 उत्पत्ति 3:15 మనందరూ తెలిసిన వాగ్దానమే. हम सबको पता है ये वचन। మొట్టమొదట రక్షకుడి గురించిన వాగ్దానం, सबसे पहला उद्धारकर्ता के लिए जो वादा है, మొట్టమొదట మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి వాగ్దానం. सबसे पहले हमारे प्रभु यीशु मसीह के लिए किया गया वादा, స్త్రీ సంతానం భూమి మీదకి రాబోతుంది. स्त्री की संतान पृथ्वी पर आने वाली है। సైతాను అప్పటి నుంచి కాసు కూర్చున్నాడు, शैतान तब से ऐसे ही इंतजार करता रह रहा అప్పటి है, నుంచి కాసు तब కూర్చున్నాడు. से इंतजार कर रहा है। మీరు అనుకుంటారేమో आप सोच रहे होंगे సైతానుడు చర్చిల్లో ఉంటాడు. शैतान चर्च में भी होता है। మీకు ఈ మాట చేస్తే బహుశా ఆశ్చర్యం వేయొచ్చు. अगर मैं आपको एक बात बताऊं तो आप आश्चर्यचकित हो जाएंगे। సైతానుడు शैतान మనతోనే ఉంటాడు. हमारे साथ ही रहता है। నువ్వు చర్చిలో ఉంటే చర్చికి వస్తాడు, आप चर्च में रहोगे तो चर्च में आएगा, ఇంట్లో ఉంటే ఇంట్లోకి घर వస్తాడు, में रहोगे तो घर में आएगा, నువ్వు పనికి వెళ్తే నీతో వస్తాడు. काम में जाओगे तो काम में आएगा। ఎక్కడ దొరుకుతావా అని ప్లాన్ చేస్తా ఉంటాడు. कहाँ पे आप उसको मिलोगे वो ఎక్కడ प्लान करता పాస్టర్ रहेगा। దొరుకుతాడు, किधर पास्टर पकड़ा పాస్టర్ जाएगा। సైతాను పట్టుకోదు అనుకోబాకండి. ये मत सोचिए कि पास्टर को शैतान नहीं पकड़ेगा, సైతాను పట్టు అనుకోబాకండి. शैतान नहीं అసలు ముందు पकड़ेगा। పుట్టినది వీళ్ళకే. सबसे पहले पास्टर लोगों के पास ही కానీ रहता है, జాగ్రత్తగా ఉండాలి, लेकिन ध्यान से रहना కానీ चाहिए, జాగ్రత్తగా ఉండాలి. ध्यान से रहना వాడి चाहिए। యొక్క అందుకే పౌలు గారు అన్నాడు, సంఘానికి రాస్తున్న పత్రికల్లో పౌలు గారు అన్నాడు, इसलिए कलीसिया को लिखते समय पत्रिका में पौलुस ने कहा, సైతాను యొక్క కుతంత్రములు మనం తెలియని వారము కాదు. शैतान की युक्तियों से हम अनजान నువ్వు नहीं हैं। యేసు ప్రభువుని గురించి, దేవుడి గురించి, పరిశుద్ధాత్మ గురించి ఎంతగా తెలుసుకున్నావో, సాతాను గురించి కూడా అంతగా తెలుసుకోవాలి. जिस तरह आपने परमेश्वर के बारे में, पुत्र के बारे में और शैतान के, पवित्र आत्मा के बारे में जितना जाना है, शैतान के बारे में भी उतना ही जानना है। కొంతమంది అంటారు, कुछ लोग कहते हैं మనకెందుకండి సాతానుడు, हमें क्या करना शैतान से, మనకెందుకండి, हमें क्या करना, వాడి గురించి మనం తెలుసుకునేది ఏంటండి. उसके बारे में जानने की जरूरत क्या है। ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, आप कभी भी देखिए, అరే వాడు మంచోడు కాదురా, వాడి స్నేహానికి నువ్వు పాబాకు అంటే అర్థం ఏంటి अगर हम कहते हैं कि उसके पास मत जाओ, उसकी संगति मत करो, वो अच्छा नहीं है, అంటే వాడి గురించి మనకు తెలుసు, मतलब उसके बारे में हमें पता है, వాడి దగ్గర షడ్ లక్షణాలు ఉన్నాయి. उसके पास बुरे लक्षण है, అందుకే అన్నాడు, इसलिए कहा "ఎవరైనా है షడ్ లక్షణాలు ఉండేరా, अरे उसके अंदर बुरे लक्षण है, వాళ్ళతో స్నేహం చేయబాకండి उससे संगति मत करो। అంటే తెలిసింది మనకి, मतलब पता चल गया हमें, దూరంగా ఉంటాం మనం. दूर रहते हैं అందుకే उससे, అంటారు దుష్టులకు దూరంగా ఉండమని. इसलिए कहते हैं कि दुष्ट लोगों से दूर रहो। దుష్టులు అంటే ఎవరు, దుష్టులు సాతాను కౌన్ క్రియలు హై? వాళ్ళలో ఉంటాయి. शैतान के कार्य उनके अंदर होते हैं, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళరు, మనల్ని వెళ్ళనీరు. वो परमेश्वर के पास जाते नहीं, हमें भी नहीं వాళ్ళు जाते, నడవరు, మనల్ని నడవనీరు. वो नहीं चलते, हमें भी नहीं వాళ్ళు चलने బారు, देते, మనల్ని బానీరు. वो नहीं जाते, हमें వాళ్ళు नहीं ఎన్నరు, चलने మనల్ని देते, ఎన్నేరు. वो नहीं सुनते, हमें नहीं सुनने వాళ్ళు देते, కూర్చారు, మనల్ని కూర్చోనివ్వరు. वो बैठते नहीं, हमें भी नहीं बैठने देते, వాళ్ళే సాతాను. वही शैतान है। గమనించాలి, ध्यान देना चाहिए, గమనించాలి వాడిని. ध्यान देना चाहिए उस पर। అందుకనే इसलिए సాతానుడు ఎక్కువగా మనతోటే ఉంటాడు, शैतान ज्यादातर हमारे साथ ही रहता है, మనతోనే ఉంటాడు. हमारे साथ ही रहता అందుకని है, మన వాక్యంతో ఆవరించి ఉండాలి. इसलिए वचन से हमें भरे रहना ఎక్కడ चाहिए, కూడా వాడికి తావీయకూడదు. कहीं पे भी उसको मौका नहीं देना అందుకే चाहिए। అన్న బైబిల్ ఎక్కువ చదువుతూ ఉండాలి, इसलिए मैं कहता हूँ बाइबल ज्यादा पढ़ते रहना ఎక్కువ चाहिए, సహవాసంలోకి వచ్చి వాక్యం వింటూ ఉండాలి, ज्यादा संगति में आकर वचन सुनते रहना ఎక్కువ चाहिए, ప్రార్థన చేస్తూ ఉండాలి, ज्यादा प्रार्थना करते रहना ఎప్పుడు चाहिए, దేవుని యొక్క క్వాగులో ఉండాలి. हमेशा प्रभु के ख्यालों में रहना चाहिए, క్వాగులో ఉండాలి. प्रभु ఎప్పుడు के ख्यालों में रहना चाहिए। ఎక్కడ సందు దొరుకుద్దా అని చూస్తా ఉంటాడు. शैतान मौका ढूंढता रहता है। ఎప్పుడైతే ఈ రక్షకుడు భూమి మీదకి వస్తాడని చెప్పి వాడికి తెలిసిపోయిందో, ఎప్పుడైతే ప్రకటించబడిందో, जब उसको पता चला और ये प्रकट हो गया कि उद्धारकर्ता पृथ्वी पे आने वाला है, వాడి ప్లాన్ చేశాడు. तब उसने प्लान किया, ఎలా ఏ విధంగా అయినా సరే किसी ना किसी तरह దేవునికి మహిమ రాకూడదు, परमेश्वर को महिमा नहीं मिलनी चाहिए, వాడు ఎట్లన్నా కానీ కామయాబ్ అవ్వాలని చూస్తాడు, वो किसी ना किसी तरह इस विषय में कामयाब होना चाहता ఎట్లన్నా है, కామయాబ్ అవ్వాలని किसी ना చూస్తాడు. किसी तरह इस विषय में कामयाब होना चाहता है। సైతాను అంటే మీరు అనుకుంటారు, పాస్టర్లకు కూడా సైతాను పట్టుకుంటాడా అని. क्या शैतान पास्टर लोगों को भी पकड़ लेता है? పాస్టర్లను పట్టుకుంటాడు, విశ్వాసులను కూడా పట్టుకుంటాడు. पास्टर लोगों को भी पकड़ लेता है, विश्वासियों को भी पकड़ लेता है। ఎట్లా పాస్టర్లను పట్టుకుంటాడో ఒకసారి చెప్పండి బ్రదర్ అంటారేమో మీరు. शायद आप कह सकते हैं, कैसे बताइए ब्रदर, पास्टर लोगों को किस तरह पकड़ेगा? నేను చెప్తానండి. मैं बताऊंगा, सुनिए। నేను ఒక సంఘానికి వెళ్ళేవాడు. मैं एक कलीसिया में जाता था, మా పాస్టర్ గారు हमारे पास्टर जी బాగా నిద్రపోయి వచ్చేవాడు. बहुत अच्छे से सो के आते थे, కరెక్ట్ గా
10:30కి వచ్చేవాడు. 10:30 बजे आते थे, 10:30కి వచ్చేవాడు. 10:30 बजे आते బాగా थे। నిద్రపోయి మొఖం అంతా లావుగా ఉండేది. बहुत ज्यादा सोते थे और पूरा मुंह जो है बहुत ही सूजा सा रहता था। అది 10:30 కల్లా మాది 10:30 స్టార్ట్ 10, 11 పావుతక్కువ 11 స్టార్ట్ అవుద్ది ఆరాధన. 10:45 पर हमारी आराधना शुरू होती थी। మేము 8 గంటలకే వెళ్తాం. हम तो 8 बजे जाते थे। 8 గంటలకే వెళ్ళి 8 बजे जाकर చైర్లన్నీ తుడిసి वहां पे जितने भी चेयर है सब చక్కగా पोंछकर వాటర్ కూడా పెట్టి वहां पे पास्टर जी के टेबल पे पानी మేము भी ప్రార్థన रखकर చేస్తూ ఉంటాం. हम प्रार्थना करते रहते ప్రార్థన थे। చేస్తూ ఉంటాం. प्रार्थना करते रहते थे। ఆయన వచ్చి वो आकर వాక్యం చెప్తా ఉంటాడు. वचन बताते थे। ఏ వాక్యం తెలుసా? क्या वचन? దేశంలో అన్యాయం జరిగిపోతుంది అంటాడు. कहते थे कि देश में अन्याय हो रहा है। ఎట్లా జరుగుతుందంటే कैसे हो रहा है? టెండూల్కర్కి రావాల్సినటువంటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శ్రీనాథ్కి వెళ్ళింది అంటాడు. कहता है तेंदुलकर को जो मैन ऑफ द मैच मिलना था वो श्रीनाथ को मिल गया। సైతాను పాస్టర్ని ఎట్ట పట్టుకుంటా చెప్తాను నేను. शैतान पास्टर जी को कैसे पकड़ता है मैं आपको बताता हूँ। ఎట్లా పట్టుకుంటా నేను చెప్తాను. कैसे पकड़ता है बता रहा हूँ। ఆయన అంటాడు ఏమంటాడు? वो क्या कहते हैं? అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టెండూల్కర్కి ఇవ్వాలా. मैन ऑफ द मैच तेंदुलकर को मिलना चाहिए था। శ్రీనాథ్ ఏం దొరికింది? श्रीनाथ को क्यों मिला? దొరకకూడదు. नहीं मिलना चाहिए। రాత్రి అంతా నేను క్రికెట్ చూశాను. मैंने रात भर क्रिकेट देखा। చూడాలి క్రికెట్. देखना चाहिए क्रिकेट। కొంతమంది అంటారు कुछ लोग कहते हैं క్రికెట్ చూడబాకండి, क्रिकेट मत देखो, సీరియల్ చూడబాకండి. सीरियल मत देखो, తెలుసుకోవాలి, जानना है, తెలుసుకోవాలి. जानना నేను है। రాత్రి దగ్గరగా 3 దాకా నేను క్రికెట్ చూశాను. मैंने कम से कम रात को 3 बजे तक అంటే क्रिकेट देखा। దేశంలో అన్యాయం జరిగిపోతుంది. क्यों देखा मैंने? क्योंकि देश में अन्याय हो रहा है। నీకెందుకండి చెప్పు ఆ క్రికెట్? बताओ आपको क्या करना उस क्रिकेट ఇదే से? సైతాన్ కొట్టుకోవడం అంటే. यही है शैतान पकड़ लेना। సైతాన్ కొట్టుకోవడం అంటే ఇదే. शैतान पकड़ लेना मतलब यही है। ఎక్కువ దేవునిలో మీరు ప్రార్థించబాకండి. ज्यादा प्रभु से प्रार्थना मत किया करो, ఎక్కువగా ఆల్ నైట్ ప్రేయర్లకి వెళ్ళబాకండి ज्यादा ऑल नाइट प्रेयर मत जाया करो, అని చెప్తా ఉంటాడు. ऐसे बताते रहते थे। ఎక్కువగా ప్రార్థన చేయబాకండి. ज्यादा प्रार्थना मत किया करो। మరి ఎన్ని సాతాను పనులు కదా. ये सारी शैतान के काम नहीं है। ఇంకా ఉండి కొన్ని और थोड़े बहुत है। నేను చెప్పాలంటే మీకు, కానీ మీరు గమనించలేరు కొన్ని విషయాలు. अगर मैं बताना चाहता हूँ बहुत सारी बातें बता सकता हूँ, लेकिन आप उन पर ध्यान नहीं दे सकते। మీరు कई बार గమనించలేరు. आप नहीं ध्यान दे నేను सकते। చెప్పాలంటే చాలా చెప్పగలను. अगर मैं बताना चाहूँ तो बहुत सारे बता ఎందుకంటే सकते हैं, ఆ యొక్క తజుర్బాలో మేము ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. क्योंकि उन सब चीजों को मैंने देखा है। అదే విధంగా విశ్వాసుల్లో కూడా ఉన్నారు. इसी तरह विश्वासियों में भी है। దేవుడు మాట్లాడతాడు అంటే प्रभु बात करता है, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. परमेश्वर दर्शन के द्वारा దేవుడు बात కలల करता ద్వారా है, మాట్లాడతాడు. स्वप्न के द्वारा बात करता है। ఒక రోజు ఒక ఆయన వచ్చాడంట. एक दिन एक व्यक्ति आया, పాస్టర్ గారండి, पास्टर जी దేవుడు నాతో మాట్లాడాడు, प्रभु ने मुझसे बातें किया, దేవుడు నాతో మాట్లాడాడు. प्रभु ने मुझसे बातें किया। ఒకసారి ఒక ఆమె వచ్చిందంట. एक बार एक स्त्री आई, ప్రభు నాతో మాట్లాడాడు రాత్రి అని. रात को प्रभु ने मुझसे बात किया। మీరు అన్నారు కదా పాస్టర్ గారు మొన్న, पास्टर जी आपने कहा था ना దేవుడు परसों, మనతో మాట్లాడతాడు అన్నారు కదా. प्रभु हमसे बातें करता है, నాతో మాట్లాడాడు. मुझसे बातें किया। ఏం మాట్లాడమ్మా? क्या बातें किया? పాస్టర్ గారండి, पास्टर जी ఈ మధ్యన ఫోటోలు అమ్ముతున్నారు. आजकल तस्वीरें बेच रहे हैं। నేను మరి దేవుళ్ళు అనబడిన వాళ్ళు మన భారతదేశంలో ఉండారు కదా, हमारे भारत देश में भगवान कहलाए हुए बहुत सारे लोग हैं। వాళ్ళ ఫోటోలు అమ్ముతాను, मैं उनकी तस्वीरें भी बेचूंगी, యేసు ప్రభు ఫోటోలు అమ్ముతాను, यीशु मसीह की तस्वीरें भी बेचूंगी, వాళ్ళ గుళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు అమ్ముతాను, उनके मंदिरों के पास जाके उनकी तस्वीरें बेचूंगी, యేసు ప్రభు మందిరం దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఫోటోలు चर्च के అమ్ముతాను. सामने बैठकर यीशु मसीह की तस्वीरें बेचूंगी। ఆ వచ్చిన డబ్బులన్నీ దేవుడు అంటున్నాడు దశమ భాగం ఇవ్వమంటున్నాడు. प्रभु कह रहा है जितना भी पैसा तुम कमाओगे उसका दशमांश देना, ఆ దశమ భాగం ఇవ్వమంటున్నాడు दशमांश देना, అని చెప్తుందంట. ऐसे वो स्त्री बोल रही అప్పుడు थी। పాస్టర్ గారు అన్నాడంట, तो पास्टर जी ने कहा అమ్మా నీ దేవుడు మాట్లాడలేదు నీతోటి. ये परमेश्वर ने बात नहीं किया है, అన్ని మాటలు దేవుడు మాట్లాడుకోవాకండి పిల్లరా. सारी बातें परमेश्वर ही बात कर रहा है करके అన్ని मत కళలు सोचो। దేవుడు ఇచ్చాడు అనుకోవాకండి. सारे स्वप्न परमेश्वर ने ही दिए हैं, मत అన్ని सोचो। దర్శనాలు దేవుడు ఇచ్చాడు అనుకోవాకండి. सारे दर्शन परमेश्वर ने ही दिए हैं, సైతాన్ करके కూడా मत ఇస్తాడు, सोचो। జాగ్రత్తగా शैतान भी గమనించాలి. देता है, ध्यान देना चाहिए। సైతాన్ కూడా మాట్లాడతాడు. शैतान भी बात करता అమ్మా है। నీతో సైతాను మాట్లాడాడు, దేవుడు మాట్లాడు. आपसे शैतान ने बात किया है, परमेश्वर ने नहीं। ఎందుకని? क्यों? మనం ఆ ఫోటోలు అమ్మకూడదు. क्योंकि हमें वो तस्वीरें नहीं बेचनी ఆ चाहिए, ఫోటోలు అమ్మకూడదు. नहीं बेचनी ఈ चाहिए, ఫోటోలు అమ్మకూడదు. और ये वाली तस्वीरें भी नहीं बेचनी ఈ चाहिए, ఫోటోలు అమ్మకూడదు. ये वाली भी नहीं बेचनी మనం ఆ चाहिए, ఫోటోలు और वो అమ్మకూడదు. वाली तस्वीरें भी नहीं बेचनी चाहिए। వీలైతే हो सके तो ఇదిగో కొత్త నిబంధనలు ఉన్నాయి కదా, नया नियम है ना, వాటిని పంచు, उसको बांटो, వాటిని పంచు. उसको बांटो, అది ఆ పని చేయగాని ये काम करो। నాకు దేవుడు మాట్లాడాడు, प्रभु ने मुझसे बातें की है। ఆయన వచ్చి అన్నాడంట, एक व्यक्ति ने आके बोला, నాతో మాట్లాడండి రాత్రి దేవుడు అన్నాడు. रात को परमेश्वर ने मुझसे बातें की। ఏం మాట్లాడయ్యా అంటే, क्या बात किया पूछने पर, ఇది ఇప్పుడున్న నా భార్య అంట నా ఎముక కాదంటండి అన్నాడు. अभी जो मेरी पत्नी है वो मेरी हड्डी नहीं है, ఇది నా ఎముక కాదంటండి, ये मेरी हड्डी नहीं है, అందుకే నాకు ఫిట్ అవ్వట్లేదండి సరిగా అన్నాడు. इसलिए वो मेरे से फिट नहीं हो रही, सेट नहीं हो रही है। అర్థమైందా? समझ में आ रहा है? దేవుడు మాట్లాడాడంట. परमेश्वर ने बात की అప్పుడు है। పాస్టర్ గారు అన్నాడంట, तो पास्टर
पास्टर जी ఓరి ने బాబా कहा, సాతానుడు చెప్పాడు నీకు अरे ये शैतान ने बताया है, వివాహం అన్ని విషయంలో ఘనమైందయ్యా शादी हर विषय में बहुत వివాహం అన్ని महान విషయంలో है, ఘనమైంది बहुत महान है हर विषय అయ్యా में। నీ సైతానుడు మాట్లాడాడు प्रभु ने नहीं, आपसे शैतान ने बात किया है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, సాతానుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడు शैतान भी बात करता है और परमेश्वर కానీ भी बात ఎవరు करता है, మాట్లాడనేది మనం జాగ్రత్త క్లారిఫై लेकिन చేసుకోవాలి किसने बातें की है हमें ध्यान देना అది चाहिए। వినుట వలన మెల్లమెల్లగా విశ్వాసం పెరుగుద్ది सुनने से विश्वास धीरे धीरे बढ़ता ఆ रहेगा। దేవుని సహవాసంలోకి వచ్చినప్పుడు जब परमेश्वर की संगति में ఆ आएंगे చక్కగా మాటలు వింటున్నప్పుడు మెల్లమెల్లగా మనం ఎదుగుతాం రోజు और రోజు अच्छे మంచి से ఆరోగ్యంగా ఉంటాం और अच्छे से इन बातों को सुनते रहेंगे तो रोज रोज संगति में बढ़ते रहेंगे, अच्छी तबीयत भी हमारी रहेगी। ఇక్కడ చూడండి यहाँ पे देखिए, యేసు ప్రభువు మరియమ్మ గర్భము ధరించి నుంచి ప్లాన్ చేస్తున్నాడు వాడు यीशु मसीह जब मरियम के गर्भ में आया, मरियम ने जब से गर्भ धारण किया तब से वह प्लान कर रहा ప్లాన్ था, చేస్తానే ఉన్నాడు तब से प्लान कर ही रहा था, प्लान कर ही रहा था। చిన్నప్పుడే యేసుని చంపించాలని హేరోదు జరపడ్డాడు बचपन में ही यीशु मसीह को मार डालने के लिए हेरोदिस के अंदर आया, దేవుడు తప్పిస్తూ వచ్చాడు परमेश्वर ने किसी न किसी చివరికి तरह యేసు बचाया। ప్రభువుకి 30 సంవత్సరాలు వచ్చినాయి यीशु मसीह की 30 साल की उम्र आ गई। 30 సంవత్సరాలు వచ్చినప్పుడు యర్దాను నదిలో బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చి పరిశుద్ధాత్మ పొందుకున్నాక పరిశుద్ధాత్ముడు ఆయన అరణ్యంలోకి తీసుకొచ్చాడు बपतिस्मा यरदन नदी में लेकर जब किराने पे आया, पवित्र आत्मा पाया और पवित्र आत्मा उसे जंगल में ले गया। అప్పుడు సాతానుడు శోధించడం మొదలుపెట్టాడు तब शैतान उसकी परीक्षा करने लगा। మీకు అర్థమైందా आपको समझ में आया? యేసు ప్రభువునే శోధించిన సాతానుడు మనల్ని శోధించడా यीशु मसीह को ही परखने वाला, परीक्षा करने वाला शैतान क्या हमारी नहीं करेगा? ఆయన్నే వదలని వాడు మనల్ని వదులుతాడా उसी को ही नहीं छोड़ा शैतान ने, तो क्या हमें छोड़ेगा? ఆయన జన్మములో పాపం లేదు కర్మ పాపం లేదు ఆయన उसके अंदर जन्म पाप नहीं, कर्म पाप नहीं। జన్మ పాపం లేదు కర్మ పాపం లేదు जन्म पाप नहीं, कर्म पाप ఆయన नहीं। ప్రవచన పురుషుడు वो प्रवचन पुरुष है, ఆయన పరిశుద్ధుడు वह पवित्र है, ఆయన యుగ పురుషుడు वो युग का पुरुष है, ఆయన దేవుని కుమారుడు परमेश्वर का पुत्र है। మరి అలాంటి ఆయన దగ్గరికి వచ్చి సాతానుడు శోధిస్తూ ఉంటే ऐसे व्यक्ति के पास आकर ही शैतान परीक्षा कर रहा है, నిన్ను तो నన్ను శోధించడా क्या आपकी और मेरी परीक्षा नहीं करेगा? అందుకే యేసుప్రభు ఏమన్నాడు इसलिए यीशु मसीह ने क्या कहा? మెలకువగుండమన్నాడు जागते रहो, మెలకువగుండండి जागते रहो। చూడండి ఇక్కడ देखिए ఇక్కడ ఏం రాశాడు తెలుసా यहाँ क्या लिखा है? 4వ అధ్యాయంలో चौथे अध्याय में 4వ అధ్యాయంలో ఏం రాశాడంటే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన వద్దకు వచ్చి అని రాశాడు అక్కడ वह 40 दिन और 40 रात निराहार रहा, तब उसे भूख लगी, तब परखने वाले ने पास आकर करके लिखा है। శోధకుడు परखने वाले ने, అర్థమైందా समझ में आ रहा है? ఆడికి 30 పేర్లు ఉన్నాయి उसके 30 नाम है। నేను ఒకరోజు చెప్తాను అన్నాను కానీ చాలా సార్లు మరి ఆ టైం సందర్భం రాలేదు मैंने कई बार बताया, मैं बताऊंगा, लेकिन समय नहीं मिला, टाइम भी नहीं मिला बताने వాడికి के लिए। 30 పేర్లు ఉన్నాయి ప్రియులారా उसके 30 नाम है प्रियो, సాతానుడికి शैतान के। ఏ పేరు దాస్తాడో తెలియదు कौन सा नाम लेके आएगा पता ఒక नहीं, రోజు మీకు చెప్తాను నేను मैं एक दिन जरूर ఆ बताऊंगा। రోజు కలం పెన్ను ఆ కాగితం తీసి పెట్టుకోండి రెడీగా इस दिन कागज और पेन रेडी रख लीजिए, నేను చెప్తాను मैं बताऊंगा, ఈ వారంలో చెప్తాను इसी हफ्ते में ही बताऊंगा। వాడికి 30 పేర్లు 30 नाम ఈ है। 30 పేర్లో ఏ పేరు ద్వారా వస్తాడో ఎవరో తెలియదు इन 30 नामों में से कौन सा नाम लेके आएगा पता नहीं, జాగ్రత్తగా మెలకువగా ఉండాలి మనం जागते रहना है हमें। ఇప్పుడు వీడు ముందేమో అపవాది అన్నాడు सबसे पहले तो इब्लीस करके लिखा है, అపవాది ఆడు इब्लीस करके लिखा है తర్వాత यहाँ ఇక్కడ पे। శోధకుడు అని फिर రాశాడు बाद में परखने वाला करके लिखा है। యేసు దగ్గరికి వచ్చాడు यीशु मसीह के पास ఎప్పుడు आया। వస్తాడు ఈ శోధకుడు कब आता है ये ఈ परखने అపవాది वाला? ఎప్పుడు మన దగ్గరికి వస్తాడు ये शैतान कब आता है? ఎప్పుడైతే जब మనకి కొంచెం అవసరత వచ్చిందో हमारे जीवन में कुछ जरूरतें होती है, కొంచెం అవసరతలు వస్తాయి మనకి कुछ जरूरतें, అప్పుడు तब వీడు ఎట్లన్నా మనల్ని అక్కడ ఇరికించాలని చూస్తాడు वहां पे किसी न किसी तरह हमें फंसाने के लिए सोचेगा, ఆలోచిస్తాడు सोचता रहता है। కాబట్టి इसलिए- ఇప్పుడు యేసు ప్రభువుకి ఆకలైంది यीशु मसीह को भी भूख लगी, ఇప్పుడు ఆకలైంది भूख लगी। ఇప్పుడు అనుకున్నాడు अभी सोचा, ఒరే మానవుడు ఆహారం లేకుండా ఉండలేడు अरे इंसान खाना के बिना नहीं रह सकता, ఆహారం లేకుండా ఉండలేడు खाना के बिना नहीं रह सकता। ఏదైనా అమ్మి ఎంతైనా అమ్మి తన ఆకలి తీర్చుకోవాలనుకుంటాడు कुछ ना कुछ बेचकर, सब कुछ बेचकर भी अपना भूख मिटाना चाहेगा। ఈ ఆకలి అనేది మనిషిని మడ్రలు చేపించుద్ది यही भूख इंसान से हत्या करवाती है, ఈ ఆకలే మనుషుల్ని భయంకరమైనటువంటి పాపాలు చేయడానికి పురికొల్పుద్ది यही भूख इंसानों से भयानक पाप करवाती ఈ है। ఆకలి ఈ కడుపు నింపుకోవడానికే మానవుడు ఉదయాన్నే లేచి పరిగెత్తుతూ ఉంటాడు इस भूख को मिटाने के लिए ही इंसान सुबह सुबह उठ के इधर उधर दौड़ता रहता ఈ है। ఆకలి తీర్చుకోవడానికే మనిషి ఎన్నో అనేకమైనటువంటి కలర్ల పనులు చేస్తా ఉంటాడు इन भूख को मिटाने के लिए इंसान अनेक तरह के काम करता रहता है। కాబట్టి इसलिए సైతానుడు తెలుసు शैतान जानता है మానవుడికి ఇది ముఖ్యమని इंसान के लिए प्रमुख है, ఇది ఇంపార్టెంట్ ये बहुत ఈ इंपॉर्टेंट కడుపు है। నింపుకోవడం ఇంపార్టెంట్ पेट भरना बहुत
बहुत ही इम्पोर्टेंट है అసలు उसके ఆకలే लिए। లేకపోతే अगर भूख ही नहीं होती అసలు तो మానవుడికి సమస్య లేదు, इंसान की कोई समस्या ही नहीं ఏ होती है, సమస్య లేదు. कोई समस्या ही नहीं होती కాబట్టి है। ప్రియులారా, इसलिए प्रियो, సైతానుకు తెలుసు शैतान को पता है ప్రముఖమైనటువంటి అవసరం ఏదో అనేది. प्रमुख जरूरत क्या है, అందుకనే इसलिए ఇప్పుడు నేను చెప్పిన మాట వింటాడు. अब मैं जो कहूंगा वो ये सुनेगा। యేసు ప్రభు ఇప్పుడు వింటాడు. यीशु मसीह अब सुनेगा। నేను మొట్టమొదటి దేవుని స్వరూపములో దేవుని పోలికలో ఉన్నటువంటి ఆదాము అవ్వలను నేను బిల్కుల్ గా పాడు చేశాను. शुरुआत में आदि में मैंने परमेश्वर के स्वरूप और समानता में रहने वाले आदम हव्वा को मैंने खराब कर दिया। ఇదంతా ముట్టి నా గ్రిప్ లో పెట్టుకున్నాను. ये सब कुछ मैंने अपनी मुट्ठी में ఈ रखा हुआ है। ప్రపంచం అంతా నా యొక్క గుప్పిళ్ళలో ఉంది. ये पूरी दुनिया मेरी मुट्ठी में है। ఇప్పుడు యేసు ప్రభువుని కనుక ఓడిస్తే, अगर मैं यीशु मसीह को हरा दूंगा యేసు तो, ప్రభువు నా అధీనంలో తీసుకుంటే यीशु मसीह को अपने अधीन कर लूंगा तो ఇక చూడు ఎట్లా ఉంటుందో, देखो अब कैसा होगा, ఎట్లా ఉంటుందో చూడు. देखो अब कैसा होगा। ఇక అప్పుడు ఈ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ నా అధీనంలో और ఉంటారు. यीशु मसीह पर विश्वास करने वाले सब लोग मेरे अधीन में हो ఎట్లా जाएंगे। ఆదాము పాపం చేయటం వల్ల ప్రపంచం అంతా పాపం అనే కాటుతుందో, जिस तरह आदम ने पाप किया तो पूरी दुनिया में जैसे पाप ने जैसे सांप जैसे डसता ఇప్పుడు है, पाप डस యేసు गया। ప్రభువును గనక నా గుప్పిట్లో పెట్టుకుంటే యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసులందరూ నా గుప్పిట్లో अगर ఉంటారు. यीशु मसीह को अपनी मुट्ठी में रखूंगा, यीशु मसीह पर विश्वास करने वाले सब मेरी मुट्ठी में है। నేను ఇక రాజ్యం చేయొచ్చు, अब मैं राज्य कर ఇక सकता నాకు हूँ। తిరుగులేదు. अब मेरे लिए कोई भी रुकावट ఎందుకంటే नहीं है, ప్రవక్తలు చెప్పిన మాటలు విన్నాడు వీడు. क्योंकि नबियों ने जो बातें कही थी वो इसने सुना। యేసు ప్రభువుని గురించి చెప్పిన మాటలు విన్నాడు వీడు. यीशु मसीह के विषय में जो बात कही गई थी वो उसने सुना। యేసు ప్రభు ఏం చేయబోతున్నాడో వీడు తెలుసు. यीशु मसीह क्या करने जा रहा है उसे पता है, వాడిని ఎలా కృంగదొక్కబోతున్నాడో తెలుసు. उसको कैसे कुचलने वाला है ये भी पता నా है। పని అయిపోయింది అని కూడా తెలుసు వాడికి. वो ये भी जानता है मेरा काम अब खत्म। కానీ లేక- వీడు ఆఖరి దమ్ముతకు పోరాడతాడు. आखिरी दम तक ये मुकाबला करता रहेगा। సిపాయి చూడండి, सिपाही को देखिए, ఒక మంచి వీర సిపాయి చూడండి, जो अच्छा सैनिक होता है తన యుద్ధంలో अपने युद्ध में మరణించేంత వరకు పోరాడతాడు. मृत्यु तक मुकाबला करता रहता అది है। ఒకటే అనుకుంటాడు, वो एक ही सोचता है, నేను కనీసం చనిపోయేటప్పుడు ఇద్దరినన్నా తీసుకెళ్దాం, मरने से पहले मैं अपने साथ दो लोगों को जरूर लेके ఇద్దరినన్నా जाऊंगा, తీసుకెళ్దాం. दो लोगों को जरूर लेके వీర जाऊंगा। సిపాయి. ये वीर सिपाही है। నేను ఇదివరకు అనుకునేవాడిని బాగా యవనంలో ఉన్నప్పుడు, जब मैं जवानी में था मैं सोचता था, యవనంలో ఉన్నప్పుడు जवानी में ఎప్పుడు పక్కన కత్తి పెట్టుకు తిరిగేవాళ్ళని. हमेशा अपने साथ एक चाकू रख के घूमते रहते थे। ఏమనుకునేవాడు తెలుసా, क्या सोचते थे, నేను చచ్చిపోయేలోపు ఇంకిద్దరినన్నా తీసుకెళ్లిపోతా. अगर मैं मरूंगा तो अपने साथ दो लोगों को जरूर लेके నేను जाऊंगा। అదే అనుకుంటా मैं ఉండేవాడు. यही सोचता था, నేను ఎప్పుడు అదే అనుకుంటా मैं ఉండేవాడు. यही सोचता था, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ లో అలాంటి సమయాల్లో తిరిగేవాళ్ళం మేము. क्योंकि ऐसे संदर्भों में हम घूमते फिरते रहते थे। ప్రధాన పాపులు మేమే, అంత అవారాగాళ్ళం మేమే. అప్పుడు प्रधान पापी और आवारा लोग हम ही थे उस समय, మేమే. हम ही थे। మమ్మల్ని గురించి అడిగి చెప్తారు ఎంత గాలి గైరాదోళ్ళ వీళ్ళు. अगर हमारे बारे में गांव में जाके पूछोगे तो कितने आवारा हैं बता మా देंगे। చరిత్ర ఎలాంటిది అప్పుడు చెప్తే ఏంటో చెప్తారు అడిగి. हमारा चरित्र कैसा है अगर गांव में पूछोगे तो सब बता देंगे। ఒకటే మాట అనుకునేవాళ్ళం, एक ही बात सोचते थे, నేను పోతాను కానీ ఇద్దరు నన్ను ఎమ్మడి తీసుకెళ్తా. मैं तो जरूर मरूंगा लेकिन अपने साथ दो लोगों को जरूर लेके అది जाऊंगा। సైతాన్ ప్లాన్, शैतान का प्लान ये है, అది సైతాన్ ప్లాన్. शैतान का प्लान ये है। అందుకని ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్త గమనించండి. ध्यान दीजिए, వాడు అనుకున్నాడు उसने सोचा ఇప్పుడు యేసు ప్రభు నా గ్రిప్ లో ఉన్నాడు, अब यीशु मसीह मेरी मुट्ठी में है, నా గ్రిప్ లో ఉన్నాడు. मेरी मुट्ठी में है। ఇప్పుడు యేసు ప్రభుకి అవసరం, अब यीशु मसीह की जरूरत है, ఆయనకి ఆకలి అవుతుంది. उसको भूख लग रही है। మీరు కూడా చూడండి, ఎప్పుడన్నా आप भी देखिए, మనం కూడా చూడండి, हमें भी ఏదన్నా అవసరం వస్తే हमारे जीवन में कुछ जरूरत आए ఓహో మొత్తానికి ఇప్పుడు నా మాట వింటాడు, तो शैतान सोचता है अब ये मेरी बात सुनेगा, ఇప్పుడు నా మాట వింటాడు, अब मेरी बात सुनेगा, ఇప్పుడు నా మాట अब వింటాడు. मेरी बात सुनेगा। కొంతమంది చేస్తారు, कुछ लोग क्या करते వెంటనే हैं, శోధనలో పడిపోతారు, तुरंत परीक्षा में गिर जाते हैं, శోధనలో పడిపోతారు. परीक्षा में गिर जाते శోధన हैं। రాంగలే శోధనలో जब పడిపోతారు. परीक्षा हमारे जीवन में आती है तो उसमें गिर जाते हैं। పడిపోవటం అంటే ఏంటి, गिरना मतलब ఆడి क्या है? సాతానుడు శోధనలో పడిపోయారు అని मतलब అర్థం. शैतान के हाथ में आ गए। మీరు అనుకోబాక నేను ఎక్కడ సైతాన్లో పడిపోయాను అనుకోబాక, ये मत सोचिए मैं कहाँ शैतान के हाथ में आ गया, అది कहाँ ఏదో गिर गया। అవసరత అనుకుంటారు. वो तो कुछ जरूरत थी, बस అది ऐसा కాదు, सोचते हैं। సాతాన్లో పడిపోయామ్మా, वहाँ शैतान के हाथ में गिर गए हैं శోధనలో हम, పడిపోయాం. परीक्षा में गिर गए వాడు हैं। తెలియకుండా వాడు ఆ జ్యోతిర్మయ వేషం వేసుకొస్తాడు పిల్లారా. वो ज्योतिर्मय का भेष बना के आता है, వాడు జ్యోతిర్మయ వేషం వేసుకొస్తాడు. ज्योतिर्मय का भेष बना తెలియని के కూడా आता తెలియదు है। మనం పడిపోతున్నామని, हमें पता भी नहीं चलता हम गिर रहे हैं, పడిపోతున్నామని తెలియ కూడా हम తెలియదు. गिर रहे हैं करके पता भी नहीं चलता। అందుకని సహవాసంలోకి వస్తే इसलिए संगति में आने से కొన్నిసార్లు వాక్యం వినేటప్పుడు తెలుసుద్ది. कई बार वचन सुनते समय पता चलता है। పరిశుద్ధాత్మ మనల్ని ప్రేమించి మనకు జరుగుతున్న వాటిని గురించి చెప్తాడు. पवित्र आत्मा हमसे प्यार करके हमारे साथ जो जो हो रहा है वो सब बताता అప్పుడు है, అర్థం అవుద్ది, तब हमें समझ में आ जाता నేను है, పడిపోయానా, अच्छा मैं गिर गया, అచ్చా నేను చేయకూడదా, अच्छा मुझे ये नहीं అచ్చా करना ఇది चाहिए, తప్ప अच्छा ये అని गलत అప్పుడు है, వెంటనే తెలుసుద్ది అన్నమాట. तब पता चल जाता है।
అందుకే तुरंत। సహవాసం పెట్టాడు దేవుడు. इसलिए संगति అందుకే प्रभु ने వినుట रखी వలన है, విశ్వాసం అన్నాడు. इसलिए सुनने से विश्वास बढ़ता యేసు है। ప్రభు దగ్గరికి వచ్చి यीशु मसीह के पास వాడు आया శోధించడం మొదలు और పెట్టాడు. उसकी परीक्षा करने लगा। ఏమన్నాడు తెలుసా? क्या कहा? యేసు ప్రభువా, यीशु मसीह, నీకు బాగా ఆకలి అవుతుంది, उसको भूख लग रही थी, ఎన్నో పనులు చేయాలి, तुम्हें बहुत सारे काम నేను करने हैं, దేవుడు ఎందుకు పంపించాడు? परमेश्वर ने तुम्हें क्यों भेजा? నువ్వు దేవుని కుమారుడివి, तुम परमेश्वर के पुत्र నువ్వు हो, పరిశుద్ధుడివి. तुम पवित्र వాడి हो। మాటలు కూడా భలే బాగుంటాయి. उसकी बातें भी बहुत अच्छी लगती है, వాడి మాటలు వినాలనిపించుద్ది. उसकी बातें सुनने का मन करता అంత है, మేటాగా ఉంటాయి. सारी बातें उसकी मीठी लगती हैं। ఈ తెలియని వాళ్ళు వెంటనే పడిపోతారు వాళ్ళు. जो अनजान है वो उसमें गिर जाते हैं। బాగా మాట్లాడతాడు వాడు. बहुत अच्छे से बात करता है యేసు वो। ప్రభువా, यीशु मसीह, నువ్వు ఈ లోకానికి అధికారివి, तुम इस संसार के अधिकारी हो, నువ్వేం చేస్తావో జరుగుతుంది ఈ లోకంలో. जो आप करोगे इस संसार में वो हो నీకు जाएगा। అంత అధికారం ఇచ్చాడు దేవుడు. इतना सब कुछ अधिकार प्रभु ने आपको दिया ఇదిగో है। ఈ రాళ్ళని రొట్టెలు చేసుకో, इन पत्थरों को रोटी बना लो, రొట్టెలు చేసుకుని रोटी बनाकर హాయిగా తినేసి. आराम से खा लो। ఇప్పుడు వరకు ఉపవాసం ఉండవు. अभी तक तुमने उपवास रखा, 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నావు. 40 दिन 40 रात तुमने उपवास रखा, కాబట్టి इसलिए తినేసి, अब खा लो, తినేసి హాయిగా ప్రాణం खाकर నిలుపుకో. आराम से तसल्ली करो, ప్రాణం నిలుపుకో. आराम से तसल्ली చాలా करो। పని ఉంది నువ్వు చేయాల్సింది. बहुत काम है आपको करना है, చాలా పని దేవుడు बहुत చాలా काम। భారం అప్పచెప్పాడు. परमेश्वर ने बहुत ज्यादा ఇదిగో बोझ दिया है దీని గురించి आपको। యెషయా 9:6 రాయిలా. आपके विषय में यशायाह 9:6 में नहीं పిల్లలు लिखा, వాక్యం కూడా తెలుసు. उसको वचन भी पता है, సాతానుడికి వాక్యం కూడా తెలుసు. शैतान को वचन भी पता है, వాడు వాక్యం ఎత్తి చూపిస్తాడు, वो वचन को उठा उठा के दिखाता వాక్యం है, ఎత్తే మాట్లాడతాడు. वचन को उठा के ही बात करता యేసు है। ప్రభువా, यीशु मसीह, యెషయా గ్రంథం 9:6 రాయలా నిన్ను గురించి. यशायाह 9वें अध्याय 6वें वचन में तुम्हारे ఈ बारे में लिखा है రాజ్య ना? భారం నీ భుజ స్కంధంలో లేదా? इस राज्य का बोझ आपके कांधों पे है ना? నువ్వు ఆశ్చర్యకరుడు చమత్కారాలు చేసే దేవుడు आप కుమారుడు కదా. आश्चर्य कार्य करने वाले, अद्भुत कार्य करने वाले परमेश्वर నిన్ను हो ना? గురించి రాస్తుంది. तुम्हारे बारे में लिखा నేను हुआ చదివాను. है, मैंने पढ़ा है, కాబట్టి ఇదిగో इसलिए ఈ देखो రాళ్ళను రొట్టెలుగా చేసుకో. इन पत्थरों को रोटी बना लो। వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? तुरंत यीशु मसीह ने क्या कहा? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. मनुष्य केवल रोटी ही से नहीं परंतु हर एक वचन जो परमेश्वर के मुख से निकलता है जीवित रहेगा। చేయగలడు ప్రభు, कर అద్భుతాలు सकता చేయగలడు. है, अद्भुत कार्य कर सकता है परमेश्वर, కానీ लेकिन సైతాను మాట విని కాదు. शैतान की बात को सुन के नहीं, సైతాను మాట విని కాదు. शैतान की बात को सुन के అందుకని नहीं, శోధించకూడదు పిల్లలు. इसलिए परीक्षा नहीं करनी चाहिए भैया। శోధించకూడదు. परीक्षा नहीं करनी चाहिए। చూడండి, देखिए పాత నిబంధనలో पुराने नियम में కొంతమంది వ్యక్తులు ఉన్నారు, कुछ लोग हैं, వాళ్ళు శోధించారు, उन्होंने परीक्षा की, కానీ వాళ్ళకి అది శోధన అనలా. लेकिन उनके विषय में ये परीक्षा है करके नहीं कहा। కానీ మనం చేయకూడదు అలా. लेकिन ऐसा हमें नहीं करना चाहिए। వాళ్ళు చేసిన మనం చేయకూడదు. उन्होंने जैसा किया है हमें नहीं ఎందుకంటే करना వాళ్ళ चाहिए, ముందు వాక్యం లేదు, क्योंकि उनके सामने वचन नहीं था, వాళ్ళ ముందు వాక్యం లేదు. उनके सामने वचन नहीं था। మనం కొత్త నిబంధనలో ఉన్నాం, अभी हम नए नियम में వాళ్ళు हैं, పాత నిబంధన वो భక్తులు. पुराने नियम के भक्त थे। పాత నిబంధన భక్తుల్లో కొంతమంది శోధించి మనం శోధించకూడదు. पुराने नियम के भक्त में कुछ लोगों ने जैसे చాలా परीक्षा की, మంది वैसे हमें नहीं క్రైస్తవులు करना దేవుని चाहिए। శోధిస్తారు. बहुत से क्रिश्चियन लोग परमेश्वर की परीक्षा करते हैं। గిద్యోను చూడండి, गिदोन को देखो, గిద్యోను దగ్గర దేవుడు వచ్చాడు. गिदोन के पास परमेश्वर आया, ఏ సూర్యుడా, ఏంటి నువ్వు ఇక్కడ కూర్చుని ఏదో చేస్తున్నావు, లే లే అన్నాడు. हे शूरवीर यहाँ क्या कर रहे हो, उठो करके बोला। అయ్యా ఏం చేస్తావయ్యా, మిద్యాను మా మీదకి వచ్చి ఈ రకంగా చేస్తున్నారు, మేము భయపడిపోయాము, మా పంట అంతా తీసుకెళ్లిపోతున్నారు అన్నాడు. हम क्या करें, मिद्यानी लोग आके हमारा सारा फसल को लेके जा रहे हैं, हम डर गए, हम क्या करें करके बोला। అప్పుడు గిద్యోను కొన్ని సూచనలు అడిగాడు తెలుసుగా. तब गिदोन ने कुछ चिन्ह मांगे, पता है ना? అక్కడ కళ్ళ ఉంది, वहां అక్కడ पे దూది పెడతాను, मैं वहां पे ऊन रखूंगा, అక్కడ रुई रखूंगा, నీళ్లు పోస్తాను, वहां पे मैं पानी डालूंगा, అవి బాగా ఎండిపోవాలి, वो पूरी तरह सूख जाना అవి चाहिए, బాగా ఎండిపోవాలి. पूरी तरह सूख जाना चाहिए। ఎండిపోతే అప్పుడు నాకు నీకు నా పైన అనుగ్రహం ఉండదు. अगर वो सूख गया तो मैं समझ सकूंगा कि आपका अनुग्रह मुझ पर है। ఇప్పుడైతే మనం శోధన అంటాం దాన్ని, अगर इस समय कहें तो इसको हम परीक्षा कहेंगे, కానీ వాళ్ళని అది అనలేదు. लेकिन उनके विषय में ऐसा అది नहीं పాత था। నిబంధన భక్తుల కొరకే. वो पुराने नियम के भक्त लोगों के కొంతమంది लिए। పాత నిబంధనని కొత్త నిబంధన మిక్స్ చేస్తారు విశ్వాసులు. कुछ विश्वासी लोग पुराने नियम नए नियम को दोनों को मिक्स వాళ్ళకి करते అర్థం हैं, కాదు పాపం. उनको समझ में नहीं आता। పాస్టర్లు కూడా ఉన్నారు చాలా మంది, पास्टर लोग भी हैं, कुछ लोग మిక్స్ చేస్తారు. मिक्स करते हैं, ఇది తప్పది, ये गलत है, జాగ్రత్తగా గమనించండి. ध्यान అది दीजिए, వాళ్ళ కొరకే, ये उनके लिए ही है, మన కోసం కాదు. అది हमारे लिए नहीं है, అది మన కోసం కాదు. हमारे लिए नहीं ఇప్పుడు है। వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు अभी वो लोग परदेश में है। పాత నిబంధన భక్తుల్లో పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు, దేవునికి చిత్తానుసారంగా జీవించిన వాళ్ళు, తన జీవితాన్ని కాపాడుకున్న వాళ్ళు ఇప్పుడు పరలోకంలో వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు पुराने नियम के भक्त लोग प्रभु की इच्छा के अनुसार जो चले पवित्र रहे वो अभी परदेश కొన్ని में है। వాళ్ళు చేసి మన చేయడానికి ఎలా లేదు. जो पुराने नियम के भक्त लोगों ने किए हैं हमें करने की आज्ञा దేవుడు नहीं है। కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడిన విషయాలు, వాళ్ళతో చేసిన విషయాలు, అద్భుతాలు, ఆశ్చర్యకాలు మనం తెలుసుకుని దేవుడు మహిమపరచడానికి కొరకే. सिर्फ उनके जीवन में जो आश्चर्य कार्य, अद्भुत कार्य परमेश्वर ने किए हैं उसको जानकर हम परमेश्वर की महिमा कर सके। గిద్యోను శోధించినట్టు మనం శోధించకూడదు దేవుణ్ణి. गिदोन ने जैसे परीक्षा की हमें नहीं करनी है, మనం శోధించకూడదు ప్రియులారా. हमें नहीं करनी है प्रिय। అని అంటారు, कुछ लोग कहते हैं నాకు ఇది తగ్గితే अगर मेरे जीवन में ठीक हो जाए నేను तो కుటుంబ ప్రార్థన పెట్టుకుంటా. मैं पारिवारिक प्रार्थना रखूंगा, తగ్గితే ठीक हो जाए तो
అది తప్పు ये गलत है, అలా అనకూడదు. ऐसा नहीं कहना ఇది चाहिए। క్రొత్త నిబంధనలో లేదు మనకు. ये नए नियम में नहीं है। ఏమంటారు? क्या बोलते हैं? నాకు ఈ జ్వరం వచ్చింది, मेरे जीवन में ये बुखार आ నాకు ఈ गया ఫలాంది या వచ్చింది, ये बीमारी आ गई, నా బిడ్డకి ఫలాంది వచ్చింది, मेरे बच्चे को ये నా बीमारी आ బిడ్డ गई। పాస్ అయితే अगर मेरा बच्चा पास हो गया तो, పాస్ అయితే पास हो गया तो, పాస్ అయితే पास हो गया तो, విశ్వాసం అనేది ये क्या विश्वास है? ఇది విశ్వాసంతో కూడిందేనా? क्या विश्वास से जुड़ा हुआ है? కాదు, శోధన ఇది. ये परीक्षा है, ఆయన శోధించటం. उसको हम परखते हैं। పాస్ చెయ్యయ్యా, पास कर दो, పాస్ చేస్తే अगर पास कर दोगे तो, పాస్ చేస్తే पास कर दोगे तो తప్పది, ये गलत है, అది తప్పు. ये गलत है। కొత్త నిబంధనలో ఎలా ఉండలేదు మనకి. नए नियम में ये हमें आज्ञा नहीं दी కొంచెం गई है। తెలుసుకోండి ప్రియులారా, कई बार जान కొన్ని लीजिए, సూక్ష్మమైన తెలుసుకోవాలి మనం. कुछ बातें हमें जाननी जरूरी है। తెలుసుకోకపోతే తెలుసు అవసరమా? नहीं जाना तो क्या हो गया, जानने की जरूरत है क्या? మనం తప్పులో పడిపోతాం. ऐसा सोचेंगे तो गलत रास्ते में దేవుని चले जाएंगे। శోధిస్తాం, हम परमेश्वर की परीक्षा करते हैं, శోధిస్తాం. परीक्षा ఎట్లా करते हैं। అపవాది శోధించిందో जिस तरह इस इब्लीस ने उसको परखा, మనకి అపవాదికి తేడా ఏముంది? हमारे और शैतान के बीच में क्या फर्क ఆ है? సైతానుడు మనలో ఉండి మనం యేసు ప్రభువుని శోధిస్తా ఉంటాం. शैतान हमारे अंदर रहकर हम यीशु मसीह की परीक्षा దేవుని करते శోధిస్తా रहते हैं, ఉంటాం. परमेश्वर की परीक्षा करते रहते ఎప్తా हैं। చూడండి, इप्ता को देखिए, ఎప్తా తెలుసా మీకు? इप्ता जानते हैं आप? బహుశా పాత నిబంధన చదివిన వాళ్ళు తెలిసి ఉంటుంది. जो पुराना नियम पढ़ते हैं वो जानते हैं। ఎప్తా इप्ता ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. इजराइल की पक्ष में युद्ध करने के लिए आया था। ఎప్తా ఏమన్నాడు తెలుసా? इप्ता ने क्या कहा? నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాకు ఎవరు ఎదురొస్తారో, యుద్ధం చేసేటప్పుడు చేసి గెలిచినప్పుడు, నేను ఇంటికి వచ్చేటప్పుడు, నేను ఎదురొచ్చేటప్పుడు, నేను తిరిగి వచ్చేటప్పుడు ఎవరు ఎదురొస్తే వాళ్ళని నీకు బలిగా ఇస్తాను. मैं युद्ध में अगर जीत गया, जब मैं घर वापस आऊंगा, जो मेरे सामने आएगा उसकी मैं बलि चढ़ा दूंगा प्रभु करके बोला। అది శోధించడమే, वो परीक्षा करना है, అది శోధించటం. परीक्षा करना है। వస్తున్నాడు గెలిచి, जीत कर आ रहा था, గెలిచి వస్తున్నాడు, जीत कर आ रहा కూతురే था, ఎదురొచ్చింది. खुद की बेटी आ गई सामने। ఏమన్నాడు? क्या कहा? అమ్మా నువ్వెందుకు వచ్చావమ్మా అన్నాడు. मेरी बेटी क्यों आई? అర్థమైందా? समझ में आया? కొంతమంది అంటారు, कुछ लोग कहते हैं నా పిల్లోడు పాస్ అయితే अगर मेरा बेटा पास हो गया तो కుటుంబ సమేతంగా గొడవలు పోయి గుండు కొట్టించుకుంటాము. परिवार समेत मेरी माता का एक मंदिर है, वहां जाके गंजा हो जाएंगे। ఇది కరెక్ట్ రైట్ చెప్పండి? बताइए सही है गलत? గుండు కొట్టించుకుంటారట పోయి. वहां जाके गंजे हो जाएंगे सारे के सारे। ఈ గుండుని ఇంకొక ఫ్యాషన్ ఒక మాట అంటారు, इस गंजे को भी फैशन के रूप में एक बात कहते हैं। నీలాలు ఇచ్చేస్తాం దేవుడికి, अपने बाल हम प्रभु को देके आएंगे, నీలాలు ఇచ్చేస్తాం. अपने बाल देके आ जाएंगे प्रभु को। లేకపోతే ఆ కాకాని వెళ్ళి మట్టి తెచ్చుకుని తాగుతాం. नहीं तो काकानी करके एक जगह है, वहां जाके वो मिट्टी लेके ఆ पी మట్టి लेंगे। తెచ్చుకు తాగితే లోపల రాళ్ళు పడి బాగా మట్టిలో బలపడిపోయి ఆకర్షణ చేస్తారు పని. वो मिट्टी लेके पियेंगे तो अंदर पेट के अंदर पथरी हो जाएगी, आराम से अच्छे से ऑपरेशन करके उन पत्थरों को निकाल ఆ सकते మట్టి हैं। తెచ్చుకుని ఇల్లు కడుతుంటే ఇల్లు మీద పోతారు. वो मिट्टी लेके आएंगे जहां घर बनाते हैं, उस घर के ఇలాంటి ऊपर रखेंगे। ప్రబుద్ధులు క్రైస్తవ జీవితంలో చాలా మంది ఉన్నారు పిల్లారా, ऐसे लोग क्रिश्चियन के बहुत सारे हैं, చాలా మంది ఉన్నారు. बहुत सारे हैं। కొంతమంది సంఘస్థులు ఉన్నారు, कुछ कलीसिया के लोग ఇంట్లో हैं, అంట దేవుని సన్నిధి పెట్టుకోవాలంట, कहते हैं कि घर में प्रभु का सम्मुख बनाओ, ఒక తెల్ల గుడ్డ పెట్టుకోవాలంట, एक सफेद वस्त्र रखो वहां पर, దాంట్లో బైబిల్ పెట్టుకోవాలంట, वहां पे एक बाइबल रखो, ఆ భాష బొట్లు వేసుకోవాలంట, वहां पे आवती बाल्टी लगा के దాని बैठ ఎదురుగా जाओ కూర్చొని జపం చేస్తా ఉండాలి. और उसके सामने बैठ के जप करते रहो, జపం చేస్తా ఉండాలి. जप करते ఆ रहो। తెల్లటి గుడ్డ అంటే దేవుని సన్నిధి అంట. वो సఫेद वस्त्र प्रभु का ఇలాంటి सम्मुख है। ప్రభుత్వమైన పాస్టర్ లేకపోలేదు ఇక్కడ. ऐसे पास्टर्स हैं बहुत सारे। ఈ గుళ్ళు కొట్టించుకోవటం, అందుకే అన్నాడు పర్వతాల మీద బలులు అర్పించొద్దు, పర్వతాల మీదకి వెళ్ళొద్దు అని చెప్పిన ప్రవక్తలు తెలుసా మీకు? नबियों ने कहा है पहाड़ों के ऊपर जाके बलि मत चढ़ाओ। ఎంతమంది వెళ్ళి ఆ కొబ్బరికాయలు కొడుతున్నారు? कितने लोग जाकर नारियल फोड़ रहे ఆ हैं? ఇది వాడు వెళ్ళి, विजयवाड़ा में क्रिश्चियन लोग जाकर ఈ కాకాని వెళ్ళి काकानी करके एक जगह वहां जाते हैं, అరే మట్టి తెచ్చుకుంటున్నారు. वहां से प्रभु का नाम लेकर मिट्टी लेके आते ఆ हैं। మట్టి తెచ్చుకుని ఇల్లు కొట్టడం ఇళ్ళగానే పోసుకుంటున్నారు. घर बनाते समय उस मिट्टी को लेकर मिट्टी डालते हैं उस घर के ऊपर। వాక్యం ఎందుకు మనకి? फिर वचन क्यों हमारे लिए? సహవాసం ఎందుకు? संगति क्यों? ఇంకా సత్యం ఏంది? सच्चाई क्या है? फिर దేవుణ్ణి శోధించటం, परमेश्वर की परीक्षा करना, శోధించటం परीक्षा करना। వీళ్ళ తప్పు అన్ని, प्रिय गलत है ये, అది తప్పు, गलत है, అలా చెయ్యొద్దు. ऐसा मत करो। చక్కగా నీకు ఏదైనా అవసరం వస్తే अगर आपकी कोई जरूरत है तो ఉదయాన్నే లేవు, सुबह सुबह उठ जाओ, ఉదయాన్నే లేవు, सुबह सुबह उठ जाओ, ప్రభుసే ప్రార్థించు, प्रभु से प्रार्थना करो, ప్రార్థన చేయి. प्रार्थना ఈ करो। పగలంతా నీకున్న అవసరం అన్ని దేవుని సన్నిధిలో పెట్టు, पूरे दिन भर आपकी जो जो जरूरतें हैं प्रभु के सम्मुख रखो, అన్ని దేవుని సన్నిధిలో పెట్టు. सब कुछ प्रभु के ఒక सम्मुख పెద్ద रखो। ప్రార్థన చేసుకో. एक बड़ी सी प्रार्थना करो, 4:30 లేచి 4:30 बजे उठ जाओ, 5:30 దాకా ప్రార్థన చేయి. 5:30 बजे तक प्रार्थना करो, కాసేపు బైబిల్ చదువుకో. थोड़ी देर बाइबल पढ़ लो, నీకు ఏదేది అవసరమో, आपकी जो जो నువ్వు जरूरतें हैं, ఎక్కడికి వెళ్ళాలో, जहाँ जहाँ आपको जाना है, నువ్వు ఇప్పుడు లేచిన తర్వాత ఏ పనులకు వెళ్ళాలో, आपको उठने के बाद कौन कौन ఏ से काम में जाना స్థలాలకు है, వెళ్ళాలో, कौन कौन सी जगह में जाना ఏమేం है, చేయబోతున్నావో क्या क्या करने जा रहे हो, ప్రార్థన చేసుకో. प्रार्थना करो, ప్రార్థన పెట్టు. प्रार्थना में रखो। ఆ పని చేయబోయే ముందు वो काम करने से पहले చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना, తల వంచి सर झुकाओ। ప్రభు ఉదయం చెప్పాను ఆయన నీకు, प्रभु मैंने आपको सुबह बताया था, ఉదయం చెప్పాను सुबह ఇది बताया నీ था, పని చేయబోతున్నాను, मैं ये काम करने जा रहा నాకు हूँ, సహాయం చేయి. मेरी मदद करो। వెంటనే సహాయం చేస్తాను, तुरंत मदद करेगा, వెంటనే సహాయం. तुरंत मदद అందుకే करेगा। అంటాడు రోమా పత్రిక 8వ అధ్యాయంలో, इसलिए रोमियो की पत्रिका 8वें अध्याय में कहता है,
క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి जो లేదు. प्रभु में है उनमें कोई दंड की आज्ञा नहीं। సరే సైతానుడు फिर शैतान రెండోసారి వచ్చాడు. दूसरी बार आया। రెండోసారి వచ్చి दूसरी बार आकर చూడు అపవాది అంట పరిశుద్ధ పట్టణంకు ఆయన తీసుకొని పోయి 5వ వచనంలో రాసింది. 5वें वचन में लिखा है, पवित्र नगर में ले गया, దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడితే కిందకు దూకుము. मंदिर के कंगूरे पर खड़ा किया का तो परमेश्वर का पुत्र है तो नीचे गिर जा। ఇక్కడ వాక్య వ్యక్తి చూపిస్తున్నాడు. यहाँ पे भी वचन उठा के दिखा रहा है। ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం చూపిస్తున్నాడు. व्यवस्था विवरण 8वां अध्याय उठा के दिखा रहा है। నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. वो तेरे विषय में अपने दूतों को आज्ञा నీ देगा। పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. तुझे हाथों हाथ उठा लेंगे, ऐसा ना हो तेरे पाँव में कोई ठेस लगे। దూతలు ఎందుకున్నారు? हाँ, दूत क्यों है हमारे लिए? దూతలు ఎందుకున్నారు? क्यों है दूत? మనకి సహాయం చేయటానికి. हमारी मदद करने के लिए। కావాలంటే మీరు హెబ్రీ 1:14 చదవండి. अगर चाहिए तो आप इब्रानियों 1:14 पढ़िए। హెబ్రీ 1వ అధ్యాయం హెబ్రీ 14 చదవండి. इब्रानियों 1 अध्याय 14 वचन। क्या చదవండి. वे सब सेवा टहल करने वाली आत्माएं नहीं हाँ। जो उद्धार पाने वालों के लिए सेवा करने को भेजी जाती చూసారా? हैं? మనకు సేవ చేయటానికి, हमारी सेवा करने के लिए, మనకు సేవ చేయటానికి, हमारी सेवा करने के लिए, మనకు సహాయం చేయటానికి. हमारी मदद करने के लिए। మన లైవ్ లో కూడా వస్తున్నారు బ్రదర్ విశాఖపట్నం నుంచి రాజు బ్రదర్. हमारे लाइव में आ रहे विशाखापट्टनम से राजू ब्रदर, ఆయన నా ఆత్మీయ కుమారుడు. मेरे आत्मिक पुत्र हैं। గ్రేటర్ కైలాస్ లో జాబ్ చేస్తూ ఉండేవాడు. वो ग्रेटर कैलाश में नौकरी करते थे। నేను నా జాబ్ అయిపోయినాక కరెక్ట్ గా 6 గంటలకు 7 గంటలకు వెళ్ళి రాత్రి 11-12 గంటల దాకా వాక్యం చెప్పి వచ్చేవాడిని. अपनी नौकरी में 6 बजे खत्म करके उनके पास जाके रात के 10-11 बजे तक उन्हें वचन बताता था। ఇద్దరం దగ్గర రాత్రి 11:30-12 గంటల దాకా దగ్గర 1 గంట దాకా ఉండేవాడు. कई बार 1 बजे तक भी रहता था। కొన్నిసార్లు అక్కడే ఆహారం కూడా తినేవాడిని. कई बार वहीं पे खाना भी खा लेते थे। అప్పుడు నేను బయటకు వచ్చేవాడిని. तब मैं वहां से बाहर निकलता था। సలిదినాలు అయ్యాయి. ठंड का समय था वो। ఆ టైంలో ఏం దొరుకుతుంది? उस समय क्या मिलेगा? నేను వచ్చి రోడ్డు మీద నుంచుని मैं आकर सड़क पे खड़ा हो जाता था। చల్లటి గాలి తగులుతా ఉంటుంది. ठंडी हवा चलती थी। 1 గంట సమయం 1 बजे का समय, బాగా గాలి చలి పడతా ఉండేది. ठंड लगती थी। ప్రభువా ఒక వాహనం వస్తే బాగుంటుంది. प्रभु एक गाड़ी मिल जाए तो अच्छा है। వెంటనే నేను ప్రార్థన చేసుకునేవాడు. मैं प्रार्थना करता था, అయ్యా నీ దూతలను పంపించాయి. प्रभु अपने दूतों को भेज ఇదిగో दो, నాకు సహాయంగా ఉంచాయి. मेरी मदद करो प्रभु। ఇదిగో నేను ఒంటరిగా వదిలిపెట్టను. प्रभु आपने कहा मैं तुम्हें अकेला नहीं छोड़ूंगा। తల్లిదండ్రులు వదిలిపెట్టిన నిన్ను వదిలిపెట్టను. माता पिता छोड़ दे मैं नहीं ఇదిగో छोड़ूंगा నీ कहा। పరిచర్య చేస్తున్నాను प्रभु ప్రభు. आपकी सेवा करके आ रहा हूँ। పగలంతా రెస్ట్ లేదు నాయన. पूरे दिन भर प्रभु आराम नहीं है, చలి పడుతుంది నాయన. ठंड लग रही है प्रभु। ఓ కొంచెం శరీరం కలిసినట్టుందయ్యా. प्रभु शरीर भी थक गया है। ప్రార్థన చేస్తూ ఉండంలే प्रार्थना करता था, అట్లా చూసేవాడిని. मैं देखता था। చూసిన కనుమేర చూపులో అసలు ఏమీ కనపడేది. देखता था तो मेरी आंखों के सामने कुछ भी दूर तक नहीं दिखाई देता అట్లా था। తలకాయ ఉంచుకుని सर झुकाकर ఎలా వెళ్ళాలి ప్రభువా కొంచెం నాయన సహాయం చేయని ప్రార్థన చేస్తే 1 సెకండ్ 2 సెకండ్లు ఒక బండి వచ్చేసింది. सर झुकाकर कैसे जाऊं प्रभु मदद करो बोलकर आंख खोलता था तो 1 सेकंड में गाड़ी आ जाती 1 थी। సెకండ్ లో 1 सेकंड में వచ్చేసి ఆపి आकर रोककर ఎక్కడికి వెళ్ళాలి సార్ అని. सर कहाँ जाना है पूछते थे। అయ్యా మరి నేను సరోజిని నగర్. मुझे सरोजी नगर నేను जाना అప్పుడే వెళ్తున్నానండి. ఎక్కడ బండి ఎక్కడ? है। मैं भी उधर ही जा रहा हूँ, आ जाओ गाड़ी में करके बिठा ఏసీ బండి एसी गाड़ी, ఏసీ బండిలో एसी गाड़ी में ఎక్కించుకొని चढ़ाकर ఇదిగో నేను ఇక్కడ నుంచి దిగి నడిచి వెళ్తానంటే मैं कहता था यहाँ నేను उतार दो, मैं ఇంటి దాకా पैदल వెళ్ళిపోయి जाऊं। వస్తాను నేను. कि नहीं हम आपको घर छोड़ देंगे। ఇంటి बोलते। చెప్పండి ఇల్లు ఎక్కడ చెప్పండి. कहाँ पे है घर बता ఇది दीजिए, ఇక్కడే घर पे నయ్యా. छोड़ देंगे। मैं कहता था यहीं पे तक है। పర్వాలేదు సార్. ఇంటి దగ్గర కరెక్ట్ గా వచ్చి పక్కన రోడ్డు నాపెళ్ళాడు. घर के बगल में सड़क पर आकर रोककर उतार के मुझे ఇట్లా चले నా जाते थे। జీవితంలో పరిచయలో నేను ఎన్నో సార్లు దూతలు నాకు సహాయం చేయడం చూశాను. मेरे जीवन में प्रभु की सेवा में बहुत सारी बार मैंने दूतों को मदद ప్రయాణంలో करते देखा। ఆకలి కడుపు మండిపోతుంటే ప్రార్థన చేస్తే ఏమి దొరకదు తినటానికి, ఏమీ లేదు తినటానికి. सफर में सफर कर करके थक जाता था और भूख लगती थी तो कुछ खाने को नहीं होता था। ఇజ్రాయేలు దేవుడు కొరకొడుకు నిద్రించడు. इजराइल का परमेश्वर ना सोता है ना उनका। ఆకలి కొని వారిని ఆహారంతో తృప్తిపరిచే దేవుడని ప్రార్థన చేస్తే उसको भूख लगती है मैं उनको भूख खाना देकर तृप्त करता हूँ करके वचन వెంటనే कहता ప్రార్థన है। చేస్తే కడుపు నిండుకుంటూ వచ్చింది. तुरंत प्रार्थना करता था तो पेट भर जाता था। ఎంత అనుభవాలతో. कितने सारे अनुभव। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो మనం దేవుని యొక్క క్రమంలో ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని సాతాను నుంచి గెలిపిస్తాడు. अगर प्रभु के नियम में हम चलेंगे तो सच में शैतान से हमें जीत दिलाएगा చూడండి యేసు परमेश्वर। ప్రభు ఏమంటాడు देखो यीशु मसीह क्या कहता है। అంటున్నాడు. అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది. यह भी लिखा है तो अपने प्रभु परमेश्वर की परीक्षा ना करना। అది ముందేమన్నాడు? पहले उसने क्या कहा। నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. वह तुझे हाथों हाथ उठा लेंगे करके लिखा है करके उसने पहले बताया। మనుషులైతే కర్రలతోటను కత్తులతోటను గొడ్డలతో దన్నుకుంటారు. इंसान तो चाकू से तलवार से
लड़ेंगे। యుద్ధంలో అయితే తోపులతోనూ, మరబాంబులతోనూ, తుపాకులతోనూ అనుకుంటారు. युद्ध में तो तोपों से या बंदूकों से, गोलियों से लड़ाई करेंगे। సైతాను యేసు ప్రభువుని ఏ విధంగా యుద్ధం చేసిందంటే, ఏ విధంగా ఆయన ఎదుర్కొన్నాడంటే వాక్యమే. शैतान ने किस तरह प्रभु यीशु मसीह से युद्ध किया और यीशु मसीह ने शैतान का सामना कैसे किया, सिर्फ दोनों के लिए वचन రాయబడి में ఉంది. लिखा हुआ है। అందుకే నేను చెప్తాను, इसलिए मैं कहता हूँ, ఎప్పుడైనా మీ పనులు కనుక కరెక్ట్ జరగాలి అంటే, अगर आपके काम अच्छे से होने हैं तो, సైతానుడు పారిపోవాలంటే, शैतान को भागकर जाना है तो ఎప్పుడైనా మీరు ఒకటే हमेशा एक ही काम, వాక్యం చూపించండి. वचन को दिखाओ। రాయబడి ఉంది, लिखा हुआ है, రాయబడి ఉంది. लिखा हुआ है, ఆ రాయబడి ఉన్న మాట చూసి పరిగెత్తాడు. वो लिखा हुआ है, उस बात को देखकर ही भाग సరే, जाएगा। ఆ తర్వాత చూడండి, उसके बाद देखिए ఆ 8వ వచనంలో 8वें वचन में, అపవాది మిగులైన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని ఈ లోక రాజ్యములన్నిటి వాటికి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చిన ఆయనతో చెప్పగా, फिर शैतान उसे एक ऊंचे पहाड़ पर ले गया और सारे जगत को और उसके वैभव को दिखा के कहा, मुझे प्रणाम करेगा तो ये सब मैं तुझे दे दूंगा। అర్థమైందా? समझ में आ रहा है? సైతాన్ ఏమంటున్నాడు? शैतान क्या कह నువ్వు रहा నాకు है? ప్రణామం చెయ్యి, तुम मुझे प्रणाम నీకు करो, ఎన్ని ఇస్తా. मैं तुम्हें ये सब दे दूंगा। ఇది నవ్వులాగా లేదు, ये हंसने की तरह नहीं है, ఇది నవ్వులాగా ఉందా లేదా? मजाक लग रहा है या नहीं? ఎట్టుందంటే, कैसा है ये? ఈ అడుక్కునే ఒక బికారి, भीख मांगने वाला ఒక బికారి एक भिखारी, ఆ మంచి ఈ మంచి ఎస్టీమ్ గాడిలో వెళ్తున్నాడు ఒక అతను. एक व्यक्ति जो स्ट्रीम गाड़ी में जा रहा है, ఇదిగో నా దగ్గర ఒక 50 లక్షలు ఉండే, నీకు ఇమ్మంటావా? वो भिखारी उससे कहेगा, मेरे पास 50 लाख है, क्या मैं तुम्हें दूं? ఈ గాడి కంటే మంచి గాడి నీకు ఇమ్మంటావా? इस अच्छी गाड़ी से एक बढ़िया गाड़ी दूं? ఏది అడుక్కునేవాడు भीख मांगने वाला बोल रहा है, రెడ్ లైట్ దగ్గర. रेड लाइट के అంటే पास। ఏమంటాడు కారులో ఉన్న అతను? तो कार में जो बैठा है वो क्या कहेगा? ఏమంటాడు? क्या कहेगा? ఇప్పుడు పిచ్చోడు లాగుండా, अरे ये तो पागल है, పిచ్చోడు లాగుండా, ये तो पागल है, అరే పోరపో जाओ పోరపో जाओ, అంటాడంట. ऐसे बोलेगा कि అతను नहीं? మన ఏసయ్య ఉంటాడు, इसी तरह हमारे यीशु मसीह ने क्या सोचा ఏసుకు होगा? నవ్వుకుంటాడు. वो हंसा होगा। ఈ లోకానికి సృష్టికర్త నేను, इस पूरे सृष्टि का सृष्टिकर्ता वो నోటి है, మాటతోనే సృష్టి జరిగింది. मुंह के वचन से ही सृष्टि होती చూడండి, है। అలాంటి యేసు ప్రభువుని ఎట్లా బాల్తా కొట్టిందని చూస్తున్నాడు देखो చూడండి. यीशु मसीह को किस तरह गिराना चाहता है। అట్లనే మనకు ఆయన కుమారులు ఆయన రక్తంతో కడిగిన మనల్ని కూడా వాడు బాల్తా కొట్టిన చూస్తాడు. हम उसके पुत्र है, उसके लहू के द्वारा गिरे धुले हुए हैं, हमें भी మనకు वो गिराना వాక్యం चाहता है। తెలియకపోతే మాత్రం బాల్తా కొట్టు, अगर हम वचन को नहीं जानेंगे तो हमें गिरा देगा, అది మంచిది అనిపిస్తుంది. वो हमें अच्छा लगेगा। తప్పు చేస్తాం, తప్పు మంచిది అనిపించదు మనకు. हम गलत करेंगे लेकिन हमें लगेगा गलत ही अच्छा కొంతమంది है। తప్పు అని చెప్పిన ఏనరు, कई लोगों को बताएं गलत है, ఎందుకంటే सुनते పూర్తిగా नहीं, వారు మాయలో పడిపోతారు. क्योंकि शैतान की माया में पूरी तरह गिर అప్పుడు चुके हैं। యేసు ప్రభు ఏమన్నాడు? तब यीशु मसीह ने क्या అందుకు कहा? యేసు సాతానా పో అన్నాడు. हे शैतान दूर हो जा, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను क्योंकि लिखा है तू प्रभु अपने परमेश्वर को प्रणाम कर केवल उसी की उपासना कर। అని రాయబడి ఉన్నది అన్నాడు. ऐसा लिखा है करके कहा। చూసారా? देखा? ఎప్పుడైనా గానీ कभी भी దేవుని మనం శోధించకూడదు. परमेश्वर की परीक्षा ना करें। అడుగుడి యోగం, मांगोगे तो दिया जाएगा, అడుగుదాం, मांगेंगे విశ్వాసంతో అడుగుదాం. विश्वास से मांगेंगे। మార్కు సువార్త 11:24 ఏం రాసిందంటే, मरकुस सुसमाचार 11:24 में क्या लिखा है? ప్రార్థనలో అడిగినవన్నీ పొందుకున్నాము అని నమ్మన్నాను. जो भी प्रार्थना में मांगते हो प्रतीति कर लो कि तुम्हें मिल गया, పొందుకుంటాం. तो मिल ఇక जाएगा। శోధించాల్సిన పనేం? परखने की परीक्षा करने की जरूरत విశ్వాసము नहीं है। నమ్మిక विश्वास और भरोसा, అంతే. बस। శోధించే పని లేదు. परखने की जरूरत नहीं నువ్వు అది है। చేస్తే నేను ఇది చేస్తా तुम ये करोगे तो मैं वो करूंगा, అక్కర్లేదు. ऐसा जरूरत नहीं है। కొత్త నిబంధనలో మనకు దేవుడు ఇచ్చిన మంచి ఆధిక్యత ఏం తెలుసా? पुराने नए नियम में प्रभु ने हमें एक अच्छा अधिकार दिया है, నమ్మకం, भरोसा, నమ్మకం, भरोसा, విశ్వాసం. विश्वास के साथ। విశ్వాసం ఆశాకీయ వస్తువు ఒక నిత్య అందరికీ వస్తువు ఒక ప్రమాణం. విశ్వాసం అనేది మరి నిరీక్షింపబడి నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవారు ఒక రుజువైనది అంటుంది. विश्वास जो है आशा की वस्तुओं का निश्चय और अनदेखी वस्तुओं का प्रमाण है। కాబట్టి इसलिए మనం అడిగినప్పుడు అన్ని పొందుకున్నాము అంతే. जब हम मांगते हैं विश्वास करें कि हम सब कुछ मिल गया, నమ్మకం भरोसा, దొరికిపోద్ది. तो मिल जाएगा। ఇక సైతాన్ అక్కడ ఏం చేయలేడు, तो शैतान वहां कुछ नहीं कर पाएगा, వాడేం చేయలేడు, कुछ भी नहीं कर पाएगा, వాడేం చేయలేడు. कुछ नहीं కానీ कर దేవుని पाएगा। శోధించొద్దు. लेकिन परमेश्वर की परीक्षा ना అందుకని करें। వస్తుగతాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. इसलिए वस्तुगत पर ध्यान देंगे, వస్తుగతాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. वस्तुगत पर ध्यान देंगे, ఆత్మగతాన్ని కూడా గమనిద్దాం. आत्मगत पर भी ध्यान देंगे। వస్తుగతం అంటే वस्तुगत मतलब దోకటము, రాళ్ళు రొట్లుగా చేసుకోవటము, ఇయే వస్తుగతం అంటే. वस्तुगत मतलब पत्थर को रोटी बनाना, नीचे कूदना, నమస్కారం చేయటము दंडवत करना, వస్తుగతం. ये కానీ वस्तुगत దేవుడు ఏం है। చేశాడు? लेकिन परमेश्वर ने क्या యేసు कहा? ప్రభు यीशु मसीह ने ఆత్మగతంతో కొట్టేశాడు, आत्मगत से उसको मार डाला, కొట్టేశాడు. मार डाला। ఇప్పుడు వస్తుగతం తెలియదు అనుకోండి, अगर वस्तुगत नहीं पता तो మనకు ఆత్మగతం కూడా తెలియదు. आत्मगत भी नहीं మనం पता चलेगा। ఆత్మగతం తెలియదు అనుకోండి, अगर आत्मिक बातें नहीं पता तो వస్తుగతంతో మనకు తెలియదు. वस्तुगत भी नहीं जान కాబట్టి पाएंगे। ప్రియులారా, इसलिए प्रियो, మనం ఎప్పుడు దేవుని శోధించాలి. हम कभी भी प्रभु की परीक्षा ना భక్తితో करें, భయంతో గడుపుదాం, भक्ति के साथ डर के साथ जीवन నమ్మకంగా बिताएं, విశ్వాసం भरोसे से विश्वास దాన్ని रखें। ప్రార్థిద్దాం. तो आइए हम प्रार्थना करें, తల వంచుదాం, सर को झुकाएं, అందరు తలలు వంచి ప్రార్థించు. सब सर झुका के అవును ప్రభు, प्रार्थना అని कीजिए। నేను శోధించనయ్యా, हाँ प्रभु, मैं आपकी परीक्षा नहीं करूंगा, శోధించను ప్రభు. परीक्षा नहीं ఈరోజు करूंगा। దైవదాసుని నాతో మాట్లాడారు, आज के दिन प्रभु के दास ने मुझसे बातें किया। నాతో